స్థానిక కోటిపల్లి బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో కోల్కతాలో డాక్టర్ మౌమిత మీద మానవ మృగాలు అత్యంత పాశవికంగా చేసిన దాడికి నిరసనగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన మంగళవారం సాయంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ దేశంలో ప్రతినిత్యం ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగటం బాధాకరమని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆగాలంటే న్యాయ వ్యవస్థలో కూడా పలు మార్పులు చేసి కఠినమైన శిక్షలు అమలు చేయాల్సి ఉందని అన్నారు. ఆడపిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి తల్లిగా, సోదరిగా వారి రక్షణకు పాటుపడాలని కోరారు. అనంతరం కోటిపల్లి బస్టాండ్ వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు డాక్టర్లు, ఆశా వర్కర్లు భారీ ఎత్తున మహిళలతో కలిసి కొవ్వొత్తులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, మార్ని వాసుదేవ్, చెల్లబోయిన శ్రీనివాస్, గంగిన హనుమంతరావు, పిల్ల తనూజ, దండముడి ప్రమీల, నున్న కృష్ణ, డాక్టర్ సుధాకర్, శీలం గోవింద, యార్లగడ్డ శేఖర్, రొంపిచెర్ల యాంటోనీ, నిమ్మలపొడి గోవింద్, ఆళ్ల ఆనందరావు, దార అన్నవరం, మట్ట శ్రీను, మద్దా మణి, ఎర్రమోతు ధర్మరాజు, నీలి కోటేశ్వరరావు, బత్తిన ఏడుకొండలు, కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మానవ జాతిలో ఓ దుష్ట సంఘటన. పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మౌమితని ఏ విధంగా మానభంగం చేసి హత్య చేశారో మనం చూసాం. నిత్యం దేశంలో ఎక్కడో చోట మహిళల మీద హత్యలు, మానభంగాలు మన బాధను పెంచుతూ ఉన్నాయి. ఇవాళ ఒకటే మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి కూడా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఐటీ రంగంలో కానీ లేక సర్వీస్ రంగంలో కానీ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. మానవ జాతిలో పురుషుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. తన చెల్లికి, తన తల్లికి జరిగే అవమానంగా భావించాల్సిన పరిస్థితి ఉంది. గౌరవిద్దాం, మహిళలను గౌరవిద్దాం. మహిళలను గౌరవించి వారిని కూడా సంఘంలో సమాన స్థాయికి తీసుకొచ్చేంత వరకు కూడా పోరాటం చేయాలి. మహాత్మా గాంధీ కలలు కన్న రాజ్యం, అర్ధరాత్రి కూడా అపరాత్రి అయినా సరే మహిళలు ఒంటరిగానే స్వేచ్ఛగా తిరగగలిగిన స్వాతంత్రం రావాలని కోరుకున్నారు. ఆ విధమైన స్వేచ్ఛ రావాలని కోరుకుందాం. మరొకసారి దుష్టులు శిక్షించాలి, కఠినంగా ఉండాలి శిక్షలు. ఎలా ఉందంటే న్యాయ వ్యవస్థ పటిష్టంగా కావాల్సిన అవసరం ఉంది. సంవత్సరాల తరబడి కేసులు లాగుతుండే, దోపిడీ చేసిన వాళ్ళు, దొంగలు సంవత్సరాల తరబడి బయటే తిరుగుతూ ఉంటే న్యాయం ఎలా జరుగుతుంది?